ఈ వీడియోలో ఇండియా సెమీస్కి క్వాలిఫై అయ్యే పాసిబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్గా 5 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ 5 పాసిబిలిటీస్ ఏంటో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. జస్ట్ నార్మల్ క్రికెట్ నాలెడ్జ్ ఉన్న అర్థమైపోద్ది నేను చెప్పేది, లేమేనకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. సో ఆ 5 పాసిబిలిటీస్లో కొన్ని పాసిబిలిటీల్లోనే జరిగిందనుకోండి మనకి ఇంకా హ్యాపీ. సో అవంతా క్లియర్గా చెప్తా. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి వైడెడ్ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాంటెంట్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మొదలు పెడదాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నామ్ పవన్ హే. మనం ఈ పాసిబిలిటీస్ గురించి మాట్లాడే కర్మ మనకి ఎందుకు పట్టిందిరా అంటే, ఇది దేవరకథ సీక్వెల్ కూడా ఉందన్నమాట. అంటే మనము సౌత్ ఆఫ్రికా చేతిలో దారుణంగా ఓడిపోవడం, అక్కడ రన్ రేట్ దొబ్బింది, -3.8కి పోయాం. పుండు మీద కారం జల్లినట్టు వెస్టిండీస్ జింబాబ్వేని కుక్కను కొట్టినట్టు కొట్టడం వల్ల 110 రన్ల మార్జిన్, పెద్ద మార్జిన్ మీద గెలడం వల్ల వాళ్ళు +5కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏందిరా అంటే వాళ్ళకి హ్యాపీ అయిపోయింది, సౌత్ ఆఫ్రికాకి వెస్టిండీస్కి. బట్ స్టిల్ వీ హ్యావ్ పాసిబిలిటీస్. బట్ మనం ఈ పాసిబిలిటీస్ గురించి మాట్లాడే ముందు మీ మైండ్లో ఒక రిజిస్టర్ అవ్వాలి. ఏందిరా అంటే, ఏ పాసిబిలిటీలో అయినా సరే ఇండియా 2 మ్యాచ్లు గెలాలి. అలా అని చెప్పి ఇండియా 2 మ్యాచ్లు గెలిస్తే స్ట్రైట్ అవే క్వాలిఫై అవుతామంటే అవ్వం. బట్ ప్రీ రిక్వెస్ట్ మ్యాండేట్ థింగ్ ఏంటంటే ఇండియా 2 మ్యాచ్లు గెలాలి. అది మైండ్లో పెట్టుకుని ఇప్పుడు నేను పాసిబిలిటీస్ చెప్తాను. పాసిబిలిటీ 1, దీనికి రన్ రేట్తో సంబంధం లేదు. ఇండియా జింబాబ్వే మీద వెస్టిండీస్ మీద గెలిచేసింది, స్ట్రైట్ అవే 4 పాయింట్స్ వచ్చేసాయి. వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయింది కదా, వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ వెస్టిండీస్ ఓడిపోయింది. కథం అప్పుడు క్లియర్. వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయింది అంటే వెస్టిండీస్ ఇండియా మీద కూడా ఓడిపోయినట్టే కదా, ఇండియా 2 గెలిచిందంటే. సో అప్పుడు ఏమవుతుంది, వెస్టిండీస్ ఒక్క మ్యాచ్ గెలిచినట్టు, సౌత్ ఆఫ్రికా అప్పటికి 2 గెలిచినట్టు. జింబాబ్వే మీద గెలిచినా గెలకపోయినా ఫరక్ పడదు. సో సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా విల్ క్వాలిఫై, హ్యాపీ. సో ఇండియన్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటుంది ఇదే. స్ట్రైట్ అవే ఇది జరిగిపోయింది అనుకోండి, అంటే మనకు జరిగిపోవాలంటే 26వ తారీఖున తెలిసిపోద్ది. 26వ తారీఖున మధ్యాహ్నం మ్యాచ్ వచ్చేసరికి వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా. సో అక్కడ సౌత్ ఆఫ్రికా గెలాలని కోరుకోండి. నెక్స్ట్ ఇండియా, చెప్పాను కదా, ఇండియా ఆల్ ఎన్ని చేసినా కూడా ఇండియా 2 మ్యాచ్లు గెలాలి. దిస్ ఈజ్ పాసిబిలిటీ నెంబర్ 1. పాసిబిలిటీ నెంబర్ 2, దీనికి కూడా రన్ రేట్తో సంబంధం లేదు, బట్ ఇది చాలా చాలా కష్టం. కానీ వరల్డ్ కప్లో ఇంతకుముందు జరిగింది, అదే చెప్తా. ఫస్ట్ థింగ్, ప్రీ రిక్వెస్ట్ ఇండియా 2 మ్యాచ్లు గెలాలి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్లో మన కర్మకాలి వెస్టిండీస్ గెలిచేసింది. ఓకే, తక్కువ మార్జిన్ పెద్ద మార్జిన్ గెలిచేసింది. సో సౌత్ ఆఫ్రికాకి ఎన్ని మ్యాచ్లు ఆడినప్పటికి 2 మ్యాచ్లు ఆడినట్టు, ఒకటి గెలిచింది, ఒకటి ఓడిపోయింది, కూడా 2 పాయింట్లు. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా ఆడాల్సిన చివరి మ్యాచ్ ఏంది, జింబాబ్వే మీద. కానీ సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది అనుకోండి, ఇంతకుముందు ఓడిపోయింది వరల్డ్ కప్లో, ఓడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రన్ రేట్తో సంబంధం లేకుండా ఆల్రెడీ 2 గెలిస్తాయి కాబట్టి ఇండియా వెస్టిండీస్ క్వాలిఫై అయిపోతాయి సెమీస్కి, సౌత్ ఆఫ్రికా ఎలిమినేట్ అయిపోతుంది. కానీ ఈ ఛాన్స్ చాలా తక్కువ, దీని మీద మనం ఆధారపడకూడదు. ఫస్ట్ ఇది అవ్వాలని కోరుకోండి. ఓకే, ఇప్పుడు 3వది వర్షం. ఇది బాగుంటుంది భయ్యో. వర్షాల్లో కూడా 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 2 గెలాలి. ఇండియా 2 గెలిస్తే 4 పాయింట్లు వస్తాయి. 4 పాయింట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ వర్షం వచ్చి అయిపోయింది. యాక్చువల్గా వర్ష సూచనలు ఏ గ్రౌండ్లోనే లేదు. మన కర్మకి మన గ్రూప్లో మన పూల్లో ఉన్న 4 టీంలు ఏదేదో వెన్యూలో ఆడుతుందో అక్కడ ఏం వర్ష సూచనలు లేవు. జస్ట్ వర్స్ట్ కేసు చెప్తున్నా, ఆ టైంకి ఏదో సైక్లోన్ వచ్చింది అనుకుందాం, ఏదో ఒకటి వచ్చి వర్షం పడింది అనుకుందాం, మ్యాచ్ ఆగిపోయింది అనుకుందాం. సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ వర్షం వచ్చి అయిపోయింది. అప్పుడు ఒక్కొక్క పాయింట్ ఇచ్చేస్తారు. అప్పుడు సౌత్ ఆఫ్రికాకి ఎన్ని పాయింట్లు, 3 పాయింట్లు. వెస్టిండీస్కి 3 పాయింట్లు. రన్ రేట్ ఏం ఎఫెక్ట్ అవ్వదు కదా. ఇప్పుడు వెస్టిండీస్ ఇండియాతో ఓడిపోయినట్టు అంతే కదా. ఇండియా 2 మ్యాచ్లు గెలిచిందంటే వెస్టిండీస్ జింబాబ్వే మీద గెలిచినట్టు. అప్పుడు వెస్టిండీస్ ఓవరాల్ పాయింట్లు ఎన్ని అవుతాయి, 3 పాయింట్లు అవుతాయి. ఇండియాకి 4 పాయింట్లు అవుతాయి. సౌత్ ఆఫ్రికాకి 3 వస్తాయి. 3తో పాటు జింబాబ్వే మీద గెలుస్తుంది అనుకోండి, సౌత్ ఆఫ్రికాకి 5 పాయింట్లు, ఇండియాకి 4 పాయింట్లు, వెస్టిండీస్కి 3 పాయింట్లు. ఈ కేసులో వర్షం పడే పాయింట్లు కానీ షేర్ అయిపోతే ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఇండియా క్వాలిఫై అవుతారు. ఇది పాసిబిలిటీ నెంబర్ 3. పాసిబిలిటీ నెంబర్ 4, ఇది కూడా వర్షం కేసే. ఏం కేసురా అంటే, సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ మన కర్మకాలి, మళ్ళీ అగైన్ చెప్తున్నాను, వెస్టిండీస్ గెలిచింది అనుకుందాం. సో వెస్టిండీస్కి 4 పాయింట్స్, ఇండియా 2 మ్యాచ్లు గెలిచాయి కాబట్టి 4 పాయింట్స్. సౌత్ ఆఫ్రికా అండ్ జింబాబ్వే మ్యాచ్ కానీ వర్షం పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సౌత్ ఆఫ్రికాకి 3 పాయింట్స్ వస్తాయి, జింబాబ్వేకి 1 పాయింట్, ఇండియాకి 4 పాయింట్స్ అండ్ వెస్టిండీస్ 4 పాయింట్స్. ఇక్కడ ఇండియా వెస్టిండీస్ క్వాలిఫై అవుతుంది. ఇది వర్షాలు పడితే, ఆ వర్షం పడినా ఈ వర్షం పడినా ఇది. బట్ దీని మీద ఏం ఆధారపడదు. ఓకే, ఇప్పుడు అసలు పాసిబిలిటీ చెప్తే నాకు ఎందుకు ఇదే అవుతుంది అనిపిస్తుంది, బట్ అవ్వకూడదు అనుకున్నా. ఒకవేళ ఇది అయితే చాలా పెద్ద టాస్క్, అప్హిల్ టాస్క్. బట్ మాట్లాడదాం. మన టీంని మనం తక్కువ అంచనా వేయొద్దు, ఎందుకంటే వరుసగా 18 మ్యాచ్లు గెలిచాం. సో చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, పాసిబిలిటీ నెంబర్ 5, జాగ్రత్తగా వినండి. ఇక్కడ రన్ రేట్తో సంబంధం, చాలా సంబంధం. దాన్ని మనం ఎలా రన్ రేట్ దాన్ని ఎలా న్యూట్రలైజ్ చేయాలని కూడా మనం తెలుసుకోవాలి.
వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. ఓకే, నార్మల్గా ఓడిపోయింది అనుకుందాం. సో అప్పుడు వెస్టిండీస్ గెలిచింది. వెస్టిండీస్ గెలిస్తే ఎన్ని 4 పాయింట్స్ వస్తాయి. వెస్టిండీస్కి ఆల్రెడీ స్ట్రాంగ్ రన్ రేట్లో ఉన్నారు కాబట్టి అలా ఉన్నారు. సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి +3 పాయింట్లు ఉన్నారు కాబట్టి తక్కువ మార్జిన్ 10-15 రన్లతో పడినా కూడా పెద్ద ఫరక్ పడదు. తర్వాత వాళ్ళు జింబాబ్వే మీద గెలిచేస్తారు, 90% గెలిచేస్తారు. సో వాళ్ళకి 4 పాయింట్స్ వస్తాయి. సో 4 పాయింట్స్ వచ్చి ఈ రెండు టీములు ఎలా ఉన్నాయా రన్ రేట్ అంటే వాళ్ళు +5లో ఉంటారు, వీళ్ళు +3లోనో ఆర్ +2 పాయింట్ సంథింగ్లో ఉంటారు. బట్ మళ్ళీ +3లోకి రావచ్చు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ పడుతుంది సౌత్ ఆఫ్రికా అండ్ జింబాబ్వే. సో సౌత్ ఆఫ్రికా మంచి రన్ రేట్లోనే ఉండాలనుకుంటారు. సో మనం ఒక నెగిటివ్ కేసులోనే ఆలోచిస్తాం. బెటర్ రన్ రేట్ వాళ్ళు 3లోనో 4లోనో ఉన్నారు, +4లోని. వెస్టిండీస్ +5లో ఉన్నారు. ఇండియా ఏడుంది -3.8లో ఉంది. సో ఇప్పుడు ఇండియా 2 మ్యాచ్లు గెలాలి. ఎలా గెలాలరా అంటే ఫస్ట్ దాన్ని 0 చేసుకోవాలబ్బా. ఫస్ట్ దాన్ని 0 చేసుకోవాలంటే ఫస్ట్ మ్యాచ్ ఎవరితో మంది జింబాబ్వేతో. సో జింబాబ్వేతో గట్టిగా ఇప్పుడు వెస్టిండీస్ ఎలాగైతే కొట్టిందో అలా కొట్టాలి. అలా కొట్టకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ మ్యాచ్లో అర్థమయ్యేలా చెప్తా. మనం 86 ఆల్ రన్స్తో పోయాం కదా, సేమ్ అలాగే రెప్లికేట్ చేసాం అనుకోండి. మన ఫస్ట్ బ్యాటింగ్ ఆడి వాళ్ళు 86-90 రన్లతో ఓడిపోయి ఆల్అౌట్ అయిపోయారు అనుకోండి. అప్పుడు మన -3.8 0కి వస్తుంది. సింపుల్, 0 నుంచి -3 ఎలా అయిందో అలా వెళ్తుంది. అప్పుడు 0 అవుతుంది. 0 అయిన తర్వాత వెస్టిండీస్ మ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు వెస్టిండీస్ ఇప్పుడు అక్కడ ఇందాక చెప్పిన పాసిబిలిటీస్లో చూసుకుంటే వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా కేసులోని వెస్టిండీస్ని మనం వాళ్ళు ఆల్రెడీ క్వాలిఫై. ఇప్పుడు మన టార్గెట్ సౌత్ ఆఫ్రికా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు +4లో ఉందనుకోండి, ఆ +4లో ఉండేదాన్ని మనం బీట్ చేయాలంటే వెస్టిండీస్ని ఏ మార్జిన్లో కొట్టాలి ఆలోచించండి. అది 110 రన్లు 120 రన్లతో కొట్టామనుకోండి. అప్పుడు ఇప్పుడు వెస్టిండీస్ జింబాబ్వే మీద గెలిచినప్పుడు ఎలాగైతే +5 అయిందో అలా కూడా +5 +4 అవుతుంది. కాబట్టి 0 నుంచి +4 వెళ్తుంది. 0 నుంచి +4 వెళ్ళినప్పుడు సౌత్ ఆఫ్రికాని డామినేట్ చేస్తుంది. సో ఈ కేసు ప్లస్ ఈ కేసులో అలా అయినప్పుడు ప్యారలల్గా ఏమవుతుంది, వెస్టిండీస్ రన్ రేట్ కూడా తగ్గుద్ది కదా. సో వెస్టిండీస్ 5లో ఉన్నోళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు 2లోకి వస్తారు. మొత్తం పాసిబిలిటీ చూసేసరికి ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇండియా ఉంటుంది, సెకండ్ సౌత్ ఆఫ్రికా ఉంటుంది, 3 వెస్టిండీస్ ఉంటుంది. ఎందుకురా అంటే మనం వెస్టిండీస్ మీద ఎక్కువ రన్లతో కొడితే వెస్టిండీస్ రన్ రేట్ పడుతుంది. సో మ్యాటర్ ఏంద్రా అంటే జింబాబ్వే మీద గట్టిగా కొట్టాలి. జింబాబ్వే మీద గట్టిగా కొట్టి మనం 0లోకి రావాలి. ఫస్ట్ థింగ్ మనం 0లోకి రావాలి. 0లోకి వచ్చిన తర్వాత మన టార్గెట్ వెస్టిండీస్. అది కూడా అవ్వాలి అంటే మనం ఫస్ట్ బ్యాటింగ్ ఆడి మనం ఒక 250-260 కొట్టి వాళ్ళు 140 రన్లకు ఆల్అౌట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఎలా మైనస్ అయ్యి మనది అలా ప్లస్ అయ్యి అప్పుడు వెళ్తుంది. ఇదంత పెద్ద టాస్క్ ఆలోచించండి. ఇక్కడ ఎవరు సేఫ్ అవుతున్నారు, సౌత్ ఆఫ్రికా సేవ్ అవుతుంది, వెస్టిండీస్ బిస్కెట్ అవుతుంది. కానీ ఇలా జరగాలి అంటే మనకు 2 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ రావాలి. 2 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి మనం 250-260 రన్లకు కొట్టి ఒక్కొక్కరికి 100 మార్జిన్ డిఫరెన్స్తో మనం గెలాలి అంటే జింబాబ్వే మీద అయితే చేసేసాం అనుకుందాం. వెస్టిండీస్ మీద అంటే కష్టం. అందుకే ఇది చాలా అప్పీల్ టాస్క్ అని చెప్తున్నా. ఒకవేళ కర్మకాలి మనకు రెండు మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ కానీ చేసింగ్ వచ్చింది అనుకోండి, మీకు సింపుల్ భాషలో చెప్పాలంటే 10 ఓవర్లో మ్యాచ్ ఫినిష్ చేయాలి. జింబాబ్వే మీద చేసేసాం అనుకుందాం, వెస్టిండీస్ మీద చేయగలమా? లేదా ఒక మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ ఒక మ్యాచ్ చేసింగ్ వచ్చినా కూడా ఒకటి 100-110+ మార్జిన్తో గెలాలి, ఇంకోటి 10-12 ఓవర్లో కొట్టాలి. ఏదైనా పోనీ జింబాబ్వే మీద చేసేసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ నేమ్ సేక్. బట్ వెస్టిండీస్ మీదే అది రిప్లికేట్ చేయాలి, ఒక 110 రన్లు 120 రన్ల మార్జిన్లో గెలాలి, ఆర్ 10-12 ఓవర్లో మనం ఫినిష్ చేయాలంటే చాలా కష్టం. అందుకే ఈ పాసిబిలిటీ మీరు మైండ్లోనే తీసేయండి. ఈ పాసిబిలిటీ ఎప్పుడు వస్తుంది మనకి? రేపు 26వ తారీఖున వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మీద కానీ గెలిస్తే అది జరగబోతుంది. ఓకే, అలా కాకుండా పాసిబిలిటీ నెంబర్ 6 ఒకటి ఉంది భయ్య, అది చాలా తక్కువ. అది ఎలారా అంటే వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మీద బీభత్సంగా గెలిచింది ఒక 70-80 రన్లతో. అప్పుడు ఏమవుతుంది అంటే సౌత్ ఆఫ్రికా రన్ రేట్ పడుద్ది. ఇప్పుడు +3 పాయింట్ ఉండేది 0 కావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే జింబాబ్వే మీద. బట్ జింబాబ్వే మీద కూడా దగ్గరికి వచ్చి గెలిచారు అనుకోండి, జస్ట్ అది మ్యాచ్ పొరపాటున టైట్ అయ్యి సౌత్ ఆఫ్రికా గెలిచింది కానీ కొంచెం దగ్గరికి వచ్చి గెలిచారు అనుకోండి, ఒక +1 కల్లా వెళ్ళారు అనుకోండి, అప్పుడు +1లో ఉంటారు. అప్పుడు ఇక్కడ ఇండియాకి చెప్పాను కదా, ఇండియా ఎలాగైనా 2 మ్యాచ్లు గెలాలి. జింబాబ్వే మీద ఒక 110 రన్లతో గెలిచి వెస్టిండీస్ మీద ఒక 50-60 రన్లతో గెలిచిన ఆరు 15 ఓవర్లో కొట్టేసిన అప్పుడు ఇండియా రన్ రేటు +1 కంటే ఎక్కువ అవుద్ది. బట్ ఇది అవ్వాలి అంటే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్తో దారుణంగా ఓడిపోవాలి. సో మీరు కోరుకోవాల్సింది, వరస్ట్ కేసులో కూడా మీరు కోరుకోవాల్సింది వెస్టిండీస్ ఇన్ కేస్ సౌత్ ఆఫ్రికా మీద గెలకూడదు. గెలకపోతే అసలు హ్యాపీ, మనం 2 మ్యాచ్లు గెలిస్తే స్ట్రైట్ వెళ్ళిపోతాం. ఒకవేళ గెలిస్తే సింపుల్గా గెలవాలి అని కోరుకోవద్దు.
దారుణంగా ఒక 50-60 రన్ల డిఫరెన్స్తో గెలాలి. ఆర్ ఒక 15 ఓవర్లో కొట్టేయాలి వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మీద చేసి అలా గెలాలనుకోండి. అర్థమైంది కదా. గెలిస్తే సౌత్ ఆఫ్రికా గెలాలి వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాలో, లేదా వెస్టిండీస్ భారీ విజయం చేయాలి సౌత్ ఆఫ్రికా మీద. అప్పుడు మనకి కొంచెం ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా చాలా టైట్గా మ్యాచ్ అయ్యి వెస్టిండీస్ గెలిచిందో కథం, టాటా, బై బై. మీకు ఇంకేమైనా పాసిబిలిటీలు ఉంటే కామెంట్ చేయండి. నేను నా అనాలిసిస్ చాలా క్లియర్గా చెప్పడం ట్రై చేశాను. కాంటెంట్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇప్పుడు కూడా లైక్ హైప్ చేయకపోతే 2 చేయండి. నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. సాగు నమస్కారం, ధన్యవాదాలు.